నన్ను రక్షించండి. Heal me, Lord. నన్ను స్వస్థపరచండి. Deliver me, Lord. నన్ను విడుదల చేయండి. Empower me, Lord. నన్ను నూతనపరచని శక్తిని Give me wisdom and understanding, Lord. నాకు జ్ఞానము దయచేయండి. నీ గురించి అర్థం Help చేసుకోండి. me to understand the plan and purpose of God in my life. నా జీవితంలో నీ యొక్క ప్రణాళిక, నీ చిత్తం గురించి ప్రార్థన Why చేస్తున్నాను. we come to church? ఎందుకు మీరు వచ్చినారు? Not to see the pastor and the friends and the relatives and the new dress they are wearing. ఏదండి మీ పాస్టర్ లేక మీ స్నేహితులు, మీ బంధువులు వాళ్ళు వేసుకుని కొత్త డ్రెస్ వేసుకుని చూస్తానికి మాత్రం We రాలేదు. come to see God. మనం క్రీస్తును చూడటం కోసం We వచ్చినాం. come to hear God. క్రీస్తుని వినటం కోసం వచ్చినాం. That's what it says in Psalm chapter 27 verse number 4. 27వ కీర్తన గ్రంథంలో 4వ వచనం చెప్తుంది. We come to church. మనం దేవుని సన్నిధికి Or వచ్చాం. we go to prayer మనం ప్రార్థనకి వెళ్ళి ఉన్నాం. to see and seek God. మనం క్రీస్తుని చూడటానికి, క్రీస్తుని వెంబడించడం కోసం మనం వచ్చినాం. That's what God wants us to do in our life. మన జీవితంలో దేవుడు ఆ విధంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. More prayer, more power. ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రార్థన చేస్తామో ఎక్కువ శక్తి పొంది ఉంటాం. More prayer, more blessings. ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎక్కువ ఆశీర్వాదాలు పొందుతాం. More prayer, more breakthrough. మనం ఎక్కువ ప్రార్థన చేస్తే అద్భుతాలు మన జీవితంలో. More prayer, more miracles in your life. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ ఆశీర్వాదాలు మనం చూస్తాం. All the dead things will come back to life. All the dead things come back to life. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క కోల్పోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదం తిరిగి మనం పొందుతాం. Let's finish with it. 1 Corinthians chapter 15 verse 58. 1 Corinthians chapter 15 verse 58. The last verse. Therefore, my beloved brethren, be steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that your labor is not vain in the Lord. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదువుకొని ముగించుకుందాం. Therefore, my brother, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు సంపూర్ణం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. hallelujah. హల్లెలూయా. Paul says, పౌలు be చెప్తున్నాడు, steadfast. మీరు స్థిరులై ఉండమని చెప్తున్నాడు. Your walk with Christ should be steady. మీరు క్రీస్తుతో స్థిరంగా ఉండమని చెప్తున్నాడు. Monthly once come to church. నెలకు ఒకసారి మాత్రం రాకుండా చర్చికి, 2 times a year come to prayer meeting. లేకపోతే సంవత్సరానికి 2 సార్లు ప్రార్థన కూడిక కాకుండా, Once in a while throw some coins for God. లేకపోతే ఒకసారి కొన్ని సందర్భాలుగా దేవుని కాయిన్స్ ఇవ్వటం కాదు. Then beginning of the month full of faith. ప్రతి మంత్ విశ్వాసం దేవుని సన్నిధిలో, Middle of the month the faith goes down. నెల మధ్యలో విశ్వాసం కిందకి End of the పోవడం, month the faith dies. అంటే నెలాఖరికి వచ్చేసరికి విశ్వాసం చనిపోయేస్తుంది. What Paul says. పౌలు ఏం చెప్తున్నాడు? Our walk with Christ, our faith in Christ should be steady all the time. మనకి పౌలు ఏం చెప్తున్నాడు? మన యొక్క విశ్వాసము స్థిరులుగా ఉండాలి, ఎల్లప్పుడూ స్థిరులుగా ఉండాలని చెప్తున్నాడు. Immovable. అది చెడవనేదిగా ఉండాలి. Don't be moved by circumstance. మన పరిస్థితుల ప్రభావం బట్టి మన విశ్వాసం చెడవకూడదు. Moved by difficulty challenges in your life. మన జీవితంలో వచ్చే కష్టాలు, శ్రమలను బట్టి మన విశ్వాసం కదల్చబడకూడదు. Because you know that God is on your side. ఎందుకంటే క్రీస్తు మనలో నివసిస్తున్నాడని మనం He's on the ఎరగాలి. right side, he's on the left side. ఆయన కుడి ఎడమ పక్కన మన పక్కనే He's ఉన్నాడు. going before, he is guarding you behind. మన ముందు నడుస్తున్నాడు, మన వెనక గమనిస్తున్నాడు మన కోసం. Don't be immovable by any situation. మనం ఏ సందర్భాన్ని మనం కదిలించ, ఎందుకంటే క్రీస్తు యొక్క పని నిమిత్తం మనము శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ముందుకెళ్ళవలసిన Our వారమే. job is always building the kingdom out, building the kingdom out, building the kingdom of God. మన యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటంటే క్రీస్తు యొక్క రాజ్యాన్ని కట్టడం, ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో క్రీస్తు యొక్క రాజ్యాన్ని కట్టడం అనేది మనం Always గమనించాలి. kingdom minded. ఆ యొక్క ప్రతి సందర్భంలో కూడా దేవుడి యొక్క రాజ్యాన్ని కట్టడం అనేది మనం గమనించాల్సిన You may say, Pastor, a single person, you are pastor, you know the word. You may say you are a single person. మనం అనుకోవచ్చు, ఒక మనిషిని అనుకోవచ్చు, And ఇంకా వేరే పని లేదనుకోవచ్చు. Paul wrote for everybody. పౌలు అందరి కోసం రాస్తున్నాడు. Always abounding in the work of God. ప్రతి సమయంలో కూడా క్రీస్తు యందు మీరు స్థిరులై ప్రయాసపడమని We must pray and desire what best I can do for the church and for the kingdom of God. మనం ప్రతి ఒక్క సందర్భం కూడా బలం కలిగి ఆ యొక్క క్రీస్తుని గురించి ప్రకటించే వారుగా మనం And ఉండాలి. is always working towards the salvation of our loved ones around our life. మనం ప్రేమించిన వారందరి యొక్క రక్షణ గురించి మనం గమనిస్తూ ఉండవలసిన వారమైన. The Bible says, ప్రశ్న knowing that the labor is not vain in the Lord. మనం క్రీస్తు యొక్క ప్రయాసపడిన ప్రయాసము వ్యర్థము కాదని మనం గమనించవలసిన వారమే. You do anything for your whole family. మీ కుటుంబం కోసం మీరు ఏదైనా చేయొచ్చు. You do anything for your children. మీ యొక్క బిడ్డల కోసం ఏదైనా ప్రయాసపడవచ్చు. You do anything for your job. నీ ఉద్యోగం కోసం ఏదైనా చేయొచ్చు. And they are not going to appreciate for all that you do. నువ్వు చేసే ప్రతిదానికి నీకు ఎవరు కూడా గౌరవం పొందలేరు. One small mistake you make.
నువ్వు చిన్న పొరపాటు చేసి ఉంటే all the blame will come upon you. నువ్వు చేసిన పొరపాటును అందరూ మిమ్మల్ని But in the kingdom of God, దేవుని యొక్క రాజ్యం, the Bible says, పరిశుద్ధ లేఖనాలు, knowing that your labor is not vain in the Lord. నీ యొక్క ప్రయాసపడే శ్రమ వ్యర్థం కాదని The చెప్తున్నాడు. Bible says, బైబిల్ even a cup of water given when I will not go without reward. నీ యొక్క కేవలం ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా గానీ దాని యొక్క ప్రతిఫలం మీరు నిశ్చయంగా పొందుతారు. Whatever you do, you know, మీరు ఏదైతే చేసినా గానీ and you do it for the Lord. కేవలం క్రీస్తు గురించి మీరు చేయమని If you చెప్తున్నారు. can sing, come and sing for the glory of God. ఆ కేవలం క్రీస్తు యొక్క సువార్త గురించి మీరు చేయమని If చెప్తున్నారు. you can play the music, come and play for the music for the glory of God. నీ యొక్క క్రీస్తు కొరకు నువ్వు మ్యూజిక్ చేసినట్లయితే ప్లే చేయమని You చెప్తున్నారు. can go and bring people to the church, go and bring people to the church. మీరు ప్రజల్ని క్రీస్తు యొక్క దేవుడి సన్నిధికి తీసుకొస్తారని తీసుకురామని If చెప్తున్నారు. you can give to the Lord, give to the Lord. మీరు క్రీస్తుకి ఇవ్వగలిగితే దేవుడి కోసం ఇవ్వమని చెప్తున్నాడు. Spend time. మీరు సమయాన్ని దేవుడి సన్నిధిలో Go and గమనించాలి. visit the people in the hospital. హాస్పిటల్లో ఉన్న వారిని మీరు దర్శించండి. Go and visit people who are going through difficult challenges. ఎవరైనా కష్టాలు శ్రమల్లో లేకపోతే జైల్లో ఉన్న వారిని మీరు దర్శించండి. And the Bible says your labor is not in vain. నీ యొక్క ప్రయాసం అనేది వ్యర్థం కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. And God will bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Always kingdom minded. ప్రతి సందర్భంలో కూడా రాజ్యం గురించి, రాజ్య వ్యాప్తి గురించి మనసు కలిగి ఉండాలి. Don't wait for a pastors to come and call you, come and do this, do that. కేవలం పాస్టర్లు వచ్చి ఇది చేయి అది చేయి చెప్పే వరకు మీరు వేచి ఉండక్కర్లేదు. You must come and can you do something for the church? మీరు వచ్చి అడగండి, ప్రభువా నీ యొక్క సంఘం గురించి నీవేమైనా చేయగలమా, చేయొచ్చా అని అడగండి. What can I do for you? మేమేం చేయగలం అని చెప్పి మీకు వంతుగా Call వచ్చండి. people and tell them God loves you, God cares for you, God will do great things in your life. మీరు వెళ్ళి చెప్పండి, క్రీస్తు ప్రేమిస్తున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, క్రీస్తు మీ యొక్క ప్రతి ఒక్క అవసరం తెచ్చబోతున్నాడు. Encourage people to come to church. అందరిని మీరు ఆతురతపరచండి దేవుని సన్నిధికి రావడానికి. Sacrifice your time, your talents, gifting, your money to bring people to the kingdom of God. మీకున్నటువంటి టాలెంట్స్, మీకున్నటువంటి వాక్చాతుర్యము ప్రకటించండి, క్రీస్తు కొరకు ప్రజలను తీసుకురావడానికి ప్రయాసపడండి. The Bible says, పరిశుద్ధ లేఖనాలు చెప్తారు, whatever you do for the kingdom of God, దేవుని యొక్క రాజ్యం కోసం మీరేదైతే చేస్తారో your reward in heaven, మీ యొక్క బహుమానం పరలోకమందు, your reward on earth, ఈ లోకములో కూడా ఉంటుంది మీ యొక్క బహుమానం. absolutely unbelievable. మీరు ఊహించని విధంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Make up your mind. మీ యొక్క మనస్సును ఆ విధంగా మీరు స్థిరపరచుకోండి. Go home and read the book of 1 Corinthians chapter 15. మీరు ఇంటికి వెళ్ళి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒకసారి మీరు చదువుకోండి. Word by word. వాక్యం తర్వాత వాక్యం ధ్యానించండి. And you make up your mind. మీ యొక్క మనసును ఆ విధంగా స్థిరపరచుకోండి. Again, the message of the day today is the resurrection power of Holy Spirit. ఈ రోజు యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్వార్థ ఏంటంటే క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. Keep on praying for the power of Holy Spirit, fill you more and more and overflow. ప్రార్థించండి, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మనలో పొంగి పొరలే విధంగా దినదినం అభివృద్ధి పొందే విధంగా ప్రార్థించండి. దేవుడు అధికంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. And pray, Lord, use me for the glory of God. మీరందరూ ప్రార్థించండి, ప్రభువా నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కోసం నన్ను ఉపయోగించుకోమని ప్రతిదినం మీరందరూ ప్రార్థించండి. Stand with the church. దేవుని యొక్క సన్నిధిలో నిలబడండి. Support your pastors and మీ యొక్క leaders. సంఘ కాపరికి మీరు సపోర్టివ్ గా ఉండండి. And it's living in our life. దేవా నీ యొక్క పునరుద్ధాన శక్తి మాలో నివసిస్తుందని నీకు వందనాలు తండ్రి. We read that with great power the apostles witnessed the resurrection power of God. అపోస్తలులు ఏ విధంగా అయితే నీ యొక్క పునరుద్ధాన శక్తితో ప్రకటించినారో అటువంటి శక్తితో మేము ముందుకు సాగలిగే కృప దయచేయండి. The same power given to all these people standing here this morning. ఈ స్థలంలో నివసించిన ప్రతి ఒక్కరికి అటువంటి అపోస్తలులు పొందినటువంటి పునరుద్ధాన శక్తిని బిడ్డలందరికీ దయచేయమని సరిగ్గా ప్రార్థించారు. Lord, help them understand they are not ordinary people, they are extraordinary people with the supernatural power of God working in and through their life, Lord. ఇక్కడ ఉన్న వాళ్ళు సామాన్య ప్రజలు కాదు ప్రభా, ఆశ్చర్యమైనటువంటి నీ యొక్క పునరుద్ధాన శక్తితో ముందుకు సాగగలిగే కృప బిడ్డలందరికీ దయచేయమని. Let the resurrection power of God bless this church and bless the people. నీ యొక్క పునరుద్ధాన శక్తితో ఈ సంఘాన్ని, సంఘంలో ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. Let the supernatural power of God bless this people and bless the church. ఈ యొక్క ఆశ్చర్యమైన నీ యొక్క శక్తితో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థించండి. Let the resurrection power of God bless the pastors and the leaders in the church, Father God. నీ యొక్క పునరుద్ధాన శక్తితో ఈ యొక్క పాస్టర్ని, ఈ యొక్క లీడర్స్ ని మీరు ప్రత్యేకంగా అభిషేకించమని అడుగుతున్నాను. Let the supernatural power of God work in and through the pastors and the leaders of the church, Lord. నీ యొక్క ఆశ్చర్యమైన నీ యొక్క శక్తితో ఇక్కడ ఉన్న సంఘ కాపరి బిడ్డలందరూ మీరు నడిపించమని నీ సంఘంలో ప్రార్థించారు. అందరూ ఆ విధంగా నిలబడండి. చిన్న చరణం పాడుకుందాం, మనకు సమయం తక్కువ ఉంది.
ప్రపంచానికి రాజైన యేసుకు స్తోత్రం చెల్లించుదా. క్రీస్తు నేడు లేచాడు, క్రీస్తు నేడు లేచాడు, క్రీస్తు నేడు లేచాడు. నరుడు పుట్టినడు మొదలు ఇప్పటి వరకు కూడా లేచిన ఒకే ఒక రాజు ఆయనే నజరేయుడైన యేసు. ప్రపంచంలో ఒకే ఒక సమాధి తెరవబడింది, ఆయనే నజరేయుడైన యేసు. ఈ రకమైన దేవుడని తెలుసుకునే కృపను మనకిచ్చినందుకు రెండు దేవుడికి స్తోత్రం చెల్లించుదా. హల్లెలూయా. యేసు దేవుడు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు, మేఘం మీద రాబోతున్నాడు, గుర్రముల మీద రాబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఆయన వస్తే ఆయనను ఎదుర్కొనగలవా? ఆయనను చూడగలవా? రక్షించబడిన నీవు నేను, బాప్తిసం పొందిన నీవు నేను ఆయనను చూడబోతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో బాప్తిసం పొందకపోతే నీవు నిత్య రాజ్యానికి వారసుడవు కాదు. ఇది సత్యం. ఒకవేళ తెలియకపోతే ఈ రోజు తెలుసుకో. ఎవరు నీకు చెప్పకపోయినా ఒక్కసారి నాకు తండ్రి నీ జ్ఞానంతో నన్ను నింపు. జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదా? జీవ గ్రంథములో నీ పేరు రాయించుకున్నావా? రేపటి దినం కొరకు అతిశయపడకు. జీవ గ్రంథములో పేరు విప్పబడతాది. నువ్వు ఎక్కడ మరణిస్తే నీ కన్ను పరలోకములో తెరవబడతాది. ఎప్పుడు మరణిస్తావో తెలియదు. భూమి మీద నీ కన్ను మూస్తే అక్కడికి వెళ్ళబోతున్నావు. అక్కడ నీ గ్రంథములో నీ పేరు లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వారసుడవు కావు. ఈ సత్యాన్ని తెలుసుకొని ఇంకా రక్షించబడకపోతే యేసు లేచిన విధముగా, యేసు లేచిన విధముగా సమాధులు తెరుచుకొని నువ్వు రాబోతున్నావు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఆయన చేత, ఆయన గాయముల చేత మనకు స్వస్థత ఉన్నది. త్వరపడి వచ్చావు. నీ కుటుంబంలో కష్టములు, నీ శ్రమలు, నీ బాధలు ప్రభు ఎరిగి ఉన్నాడు. ఎవరు తీర్చలేని బాధలను యేసు ప్రభు తీర్చగలడు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం. ఎవరు తీర్చలేని బాధలను, ఎవరు మార్చలేని వారిని మార్చే దేవుడైతున్నాడు. నీ శ్రమలు పోవాలంటే, నీ కష్టములు పోవాలంటే నువ్వు యేసు దగ్గరికి రా. ఆయన దగ్గరికి అడిగితే నీకు సమస్తము చేయగలిగిన వాడు. ఒకే ఒక స్త్రీ పచ్చుకుంది సమాధి దగ్గరికి. అన్ని మాటలు శిష్యులైతే 3 గంటలకు లెగిస్తానని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు ఆయన సిలువ వేసిన విధానాన్ని చూసి జడిసిపోయి పారిపోయారు. ఆమె అయితే సుగంధ ద్రవ్యాలు పట్టుకొని, ఒకే ఒక స్త్రీ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని 3 గంటలకే సమాధి దగ్గరికి వెళ్ళింది. ప్రభు తన చూశాడు. వెనక నుంచి చూసి